పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం దగ్గర వరద నీరును ఉపయోగించుకుంటే ఏపీ మాత్రమే ఉపయోగించుకోవాలని అన్నారు. లేదంటే ఆ నీరు సముద్రంలో కలిసిపోతుందని నిమ్మల చెప్పడం జరిగింది. పోలవరం నల్లమల సాగర్ పూర్తయితే ఏపీ ప్రయోజనాలు తీరుతాయని, ఆ తర్వాత నీరు మిగిలితే తెలంగాణకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మేము ముందు నుండి కూడా చెప్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జలాలు వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ నీటిలోనే వరద కాలం 100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీలు చొప్పున ఓన్లీ 200 టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం. ఇంకా 2800 టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు ఈ సంవత్సరం చూసినా కూడా మరి 4,600 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం నల్లమల సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేశాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి, అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండవచ్చు తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఈ రకంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి, తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాల. అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ఈరోజు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని, అంటే ఈ రకంగా 2 రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా గోదావరి జలాలపై నిర్మించే ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డు చెప్పారని అన్నారు. తెలంగాణకు రావాల్సిన చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన, కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు, గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తాం.